హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ చలికాలం శుభాకాంక్షలు అండి. బయట చూడండి మంచు ఎలా ఉందో. ఇప్పుడు 6:30 దాటింది టైం. మా వారు డ్యూటీ బయలుదేరారు. టీ పెట్టాడు, నేను లేసాను, తాగాం ఇద్దరం. రెడీ అయిపోయాడు అండి. చూడ ఏందండి బందోబస్తు రెడీ అయ్యో. పాప బైక్ మీద వెళ్ళాలి. బయట చూడు మంచి ఎలా ఉందో. టీ తాగి పొద్దున్నే లేచి వంట చేయాలి అనిపించట్లేదు. మంచికి నిద్రపోవాలి శుభ్రంగా అనిపిస్తుంది. ఏంటో అర్థం కాదు. మా అమ్మాయి లేచింది చిన్నది. ఎవరు లేమన్నారు నిన్ను ఇంత పొద్దున్నే? నేను లేపుతానుగా స్కూల్ టైం అయిపోయిన తర్వాత. అంటే 7కి లేపుతానండి స్కూల్కి రెడీ అవ్వడానికి. టైం అవుతుంది అనగానే ముందే లేసిద్ది. తర్వాత నాకు తలనొప్పి వస్తుంది అండి. నాకు టీ అండి, టీ సరిపోలేదే. ఏంటో వేడి అనిపించలే, అంత వేడిగా ఉన్న చిన్న గ్లాసులో. మా అమ్మాయి వచ్చి నాకు చల్లగా అయిపోయింది. పో, నాకు కొంచెం టీ కావాలి, తలనొప్పిగా ఉంది అనింది. సరే అత్త పడుకో చేసి. తలనొప్పిగా ఉందంట, రాత్రి నుంచి ఏడుస్తుంది. ఏంది అయిపోయిందా? రెడీ అయిపోయావా? పిల్లలకి టిఫిన్కి వెళ్తున్నాడండి. ఇక్కడ ఉంటేనే తీసుకో, లేకపోతే వచ్చే ఉప్మా చేసేస్తా. కానీ టిఫిన్కి వెళ్తున్నాడండి. టిఫిన్ ఉందా లేదా అని. ఇంట్లో కూడా టిఫిన్ ఏం లేదు. రేపు మార్నింగ్ అన్న చపాతీ వేయాలి తెప్పించి. సెవెన్ అవుతుంది. నాకు మాత్రం చాలా బద్ధకంగా ఉంది. బెడ్షీట్లన్నీ మార్చాను, లోపల మార్చాను. ఇది వేయాలి, వేయకుండా అలాగే వదిలేసాను. లోపల వేసేసాను బెడ్రూమ్లోని. ఇది వేయాలి. పని ఉంది, తలనొప్పి అని రాత్రి నుంచి అంటుంది మా అమ్మాయి. నిద్రపోలేదు సరిగా పాపం. నిజంగానే తలనొప్పి వస్తుందా నీకు? యాక్టింగా ఎక్కడ వస్తుంది చూపి. అవునా, సరే పడుకోవచ్చుగా. ఎవరిలో అన్నారు నేను ఇప్పుడు? అదిగోండి మా ఆటో. ఇదిగోండి ఉప్మా, తెల్లరవ్వ ఉప్మా చేశాను. పిల్లలు స్కూల్కి బయలుదేరుతున్నారు కదా. ఇదిగో రైస్ కూడా కడిగి పెట్టేస్తాను. చిన్నమ్మాయి వెళ్ళట్లేదు, తలనొప్పిగా ఉందంట. ఉప్మా అయిపోయింది. ఇప్పుడు పప్పు చేస్తాను. మీ అమ్మాయి వెళ్ళట్లేదంట, బాగోలేదంట, వెళ్ళదు. మా అమ్మాయి ఏమో రెడీ అవుతుంది, స్నాక్స్ పెట్టుకుంటుంది. మంచు అస్సలు బాగోలేదండి. ఉప్మా అయిపోయింది. అన్నం పొయ్యి మీద పెట్టేశాను. పప్పు కడగాలి. ఇప్పుడు పప్పు క్లీన్గా కడగాలి. మళ్ళీ రెండోసారి వాటర్ పోసుకొని కడుక్కొని. నిన్నేమైందంటే మొన్న చెప్పాను కదండి మీకు. ఏమైందంటే చూడండి, కాలిపోయింది. చెయ్యి కాలింది బాగా. నూనె పడింది పైన సైడ్లో అంతా. పిల్లలకి మ్యాగీ చేస్తూ ఉంటే పడింది. మా అమ్మాయికి ఉప్మా కూడా వేసేస్తే తినిద్ది అలోపని. మళ్ళీ వేస్ట్ ప్లేట్ ఒకటి కరివేపాకు అన్నీయడానికి. పోనీ వాటర్ అక్కడ పెట్టుకొని రా ఫస్ట్.
వాటర్ పెట్టుకుంటారు, తర్వాత ఈ రెండు తీసుకుని వెళ్ళు. పప్పులో అన్నీ వేసిన, పచ్చిమిరకాయలు అన్నీ వేసాను, కారం, ఉప్పు, పసుపు. పప్పు పెట్టేశానండి గ్యాస్ మీద. అదిగో అన్నం కూడా అయిపోవచ్చింది. పప్పు రెడీ పెట్టాను, తాలింపు కూడా అన్నీ రెడీ చేసి పెట్టాలి. టిఫిన్ తింటుంది. స్కూల్కి అయిపోయింది కదా, ఈరోజు చెప్తాను దీని పని. ఆటలు ఎక్కువైపోయి హోంవర్క్. మేడం మీరు వీడియో చూడండి. ఇదేంటంటే మా మిథున ఏం చేస్తుందంటే, నిన్న హోంవర్క్ అయిపోయిందని నాతో అబద్ధం చెప్పి నిన్న హోంవర్క్ కంప్లీట్ అని ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేసి నాకు తలనొప్పి అని, సరే పోనీ తలనొప్పి అని స్కూల్కి ఆపేస్తే ఇప్పుడు రాస్తుంది మేడం హోంవర్క్ని. భయం లేకుండా అయిపోయింది మా మిథునకి. కాదు మ్యామ్, ఇప్పుడు నువ్వు కనబడుతుంది హోంవర్క్ రాసేది. ఇదిగో ఇప్పుడు హోంవర్క్ రాసేది కనబడుతుంది కదా. కాదు, అన్నీ అబద్ధాలు ఆడుతుంది మేడం. మీరు ఈ వీడియో చూడండి, స్కూల్కి వచ్చాక అడగండి. నువ్వు కానీ చడేస్తాను, కానీ టైం అయిపోయింది. ఏమని చెప్తావు? అదిగోండి 7:30 దాటింది టైం. ఇంకా ఈ అమ్మాయి ఒకటే కదా, జడేసి ఆపు. తాలింపు అయిపోయింది, రసం తీసి పెట్టా పప్పులో, అదే వేసుకొని వెళ్ళిద్ది మా అమ్మాయి. పప్పు కూడా రుబ్బు పెట్టేశాను, టైం అయిపోయింది అండి. తాలింపు పెట్టేశాను. పప్పులో రసంలో కూడా తాలింపు వేసేసాను. మా అమ్మాయికి ఇదే తింటుంది క్యారేజ్లో. ఇదిగోండి చక్రాలు వేసుకుంది, బాక్స్లో అన్నం వేసేయాలి ఇప్పుడు. ఇదిగోండి కట్టేశాను బాక్స్ తోడు చేసి. అలా అయితేనే కడుపు నిండా అన్నం తింటుంది. మనం పప్పు వేసామంటే బాక్స్ అలాగే తీసుకొచ్చిద్ది మా అమ్మాయి. ఇదండి క్యారేజ్ రెడీ. నిసి మాయ్ ఇట్రా. పప్పు కొంచెం పొయ్యి మీద వేడి చేస్తే దొల్లిపోయింది, జాగ్రత్త తీసుకొని వెళ్ళు. స్ట్రైట్కి పెట్టి అక్కడ పెట్టుకో. తాలింపు వేసాను కదా, ఒక మంట పెడితే పప్పు బాగుంటుంది. వేడి వేడిగా ఉంది, తినేయాలనిపిస్తుంది. అమ్మా ఇప్పుడు అయ్యిందండి బాబు, రెడీ అయింది. ఇప్పుడు ఇంకా బస్సు వచ్చేసి హడావుడి అయిపోయింది. టైం ఎంత అమ్మాయి? అదిగోండి 8:30 దాటేసింది టైం. మిషన్లో బట్టలు వేయాలి, ఈ సామాన్ అన్నీ సర్దాలి, గొర్రెని ఈ కడగాలి. నైటే గిన్నెలని కడిగేసాను కాబట్టి ఇప్పుడు కొంచెమే ఉన్నాయి. అవి కడిగేసి ఆ గిన్నెలు సర్దేసి మిషన్లో బట్టలు వేసి బయట ఉన్న బట్టలన్నీ మడతపెట్టి వీడియో అప్లోడ్ చేసి పెట్టుకొని, మా చిన్నమ్మాయి ఉందిగా ఈరోజు ఇంటికాడ, నాకు ఇంకా రెస్ట్ ఉండదు అన్నమాట. ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఇల్లంతా పిచ్చి పిచ్చిగా చేసేసారు. ఇదిగోండి నిన్న బట్టలు వేసాను, బెడ్షీట్లు అయ్యి, మళ్ళీ ఈరోజు కూడా బెడ్షీట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు తింటున్నా నేను. 10:30 అయ్యింది. ఇదిగో మా అమ్మాయి తినేసింది, జల్లేసాను, టిఫిన్ తినేసింది, వచ్చి పడుకుంది. టీవీ పెట్టుకున్నాము. మా వారు వచ్చేసరికి ఇంకా 1 అయిద్దేమో, 1 అయ్యిద్ది. అప్పటిదాకా చిన్న రెస్ట్ తీసుకోవడమే. పని అంతా అయిపోయింది. ఉప్మా తింటున్నాను. మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? హాయ్. వారు వచ్చారు డ్యూటీ నుంచి. ఇదిగో బుడ్డది కూడా నిద్రపోయి లేసింది బాగా. అన్నం వీళ్ళిద్దరు కల్పించుకున్నారండి నా చేత, కల్పించుకొని. ఏమండి, నువ్వు కలుపుకొని తినొచ్చు కదా, మీ ఇద్దరికి నేను ఎందుకు చేయాలి? చేయలేదా మీ ఇద్దరికి? మరి స్పూన్ పట్టుకున్నావు, అదేంటిది? అన్నాన్ని నోటితో తీసుకుంటున్నావా? సూపర్. తిను. ఏం కావాలండి? అయిపోయింది. కారు వెళ్ళిపోతున్నాడు, రెడీ అయ్యాడు అన్నమాట. ఏమండి జెస్సీ,
వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తావండి? చూసారా అండి ఫ్రెండ్స్, ఎంత దగా కుట్ర చేస్తున్నాడు ఈ మనిషిని పేపర్లు వేపిస్తాను. ఎవరన్నా గుర్తుపట్టి నాకు ఆచూకు తెలిపిన వాళ్ళకి అది మిషన్ ఇచ్చేస్తా. 2 రూపాయలు ఇస్తాను ఫ్రెండ్స్. సరే వీడియో ఇది పెట్టవా, అప్లోడ్ చేయవా? టైం ఉంది కదండి, కాసేపు ఒక 10 నిమిషాలే కదా పట్టేది. ఈరోజు పెట్టలేదండి. అత్తమ్మ టిఫిన్ పెట్టింది. రా జెస్సీ, ఇంకా డాడీ వెళ్తున్నాడు. జెస్సీ రా. అమ్మాయి టీవీ చూస్తూ ఉంది. రా. వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా నిద్రపోయారు. ఇప్పుడు నేను పడుకోవాలి. కాసేపు నేను పడుకుంటాను, తర్వాత లేసాక అక్క వస్తుంది, పని చేసుకోవాలి మళ్ళీ నేను. సరేనా? వద్దు, ఇప్పుడు వద్దు, ఇప్పుడు కూర్చోకూడదు. రా, తలిపేసేస్తాను. రా, డాడీ కూడా వెళ్ళిపోతున్నాడు. రా రా రా, గొల్లెం పెట్టేస్తాను. మళ్ళీ తర్వాత బయటకు రావాలి. ఇప్పుడు ఎవరు లేరు, అన్నోళ్ళు కూడా లేరు, స్కూల్కి వెళ్ళారు. రా, మా డాడీ వెళ్ళిపోతున్నాడు. రా, వద్దులే, కట్టండి. వేసే తలిపేసే చిన్నగా, గొల్లెం పెట్టి. చాలే పద. సరే పద. దీని మీద అది వేపిద్దాం అనుకుంటే వెళ్ళిపోయాడు. ఇది పరుపు తీయలేమండి, అస్సలు లేవదు అస్సలు. భలే ఇది చివరి కూడా రాదు. అందుకే ఇది మా వారే వేయాలి బెడ్షీట్. దాంట్లో మాత్రం నేను మార్చేసాను. రా, కాసేపు పడుకుందాం. రా మళ్ళీ. సరే నేను పడుకుంటాను. నెట్ వస్తుందిగా. ఆ బట్టలన్నీ తీసేసి మళ్ళీ ఆ బట్టలన్నీ మడతపెట్టి మిషన్లో బట్టలు ఉన్నాయి, ఆరేయాలి. ఏంటి? అన్నం తినేసాము. కొంచెం మళ్ళీ ఇవన్నీ తీసి పెట్టేసి ఒక గిన్నెలన్నీ కలిపి బాక్స్ కూడా వస్తుంది కదా, మా అమ్మాయి తీసుకొస్తుంది కదా క్యారేజీ, అవి కూడా కడిగేసేయాలి. ఇంకా ఈరోజుకి వీడియో ఇంతేనండి. మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ అనేది పిల్లలు వచ్చినప్పటి నుంచి మళ్ళీ పిల్లలు పడుకొని రేపు పొద్దున మళ్ళీ మార్నింగ్ స్కూల్కి బయలుదేరి వెళ్ళేదాకా అది ఒక వ్లాగ్ తీయాలనుకుంటున్నాను. స్వెటర్ చూడండి ఎలా పెట్టారు, మనిషిని పెట్టినట్టు. ఇదిగోండి మనిషిని ఉన్నట్టున్నారు చూడండి. చూడండి, ఎవరైనా వచ్చినప్పుడు ఎవరి బాబు అనుకుంటారు, అలా చేశారు మా అమ్మాయి వాళ్ళు. సరే ఓకేనండి, ఈ రోజుకి వీడియో అంతే. ప్లీజ్ అండి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ బాయ్ 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 చెప్పు జెస్సీ, చెప్పు. వాళ్ళ అక్క లేదు, బోర్ కొడుతుందంట. అక్కడికేగా వెళ్ళేది, ఫ్యాన్ ఎందుకు ఆపుతావు? సినిమా హాల్ అంటండి. ఆ బెడ్రూమ్ అంట సినిమా హాల్ అంట. బెడ్రూమ్ కాదండి, అది బెడ్రూమ్ కాదండి, సినిమా హాల్ అంట. సినిమా హాల్ మా అమ్మాయి చెప్పింది, సినిమా హాల్ అని. అవునా? సరే ఓకే, సరే పద. ఓకేనండి, బాయ్.